హాయ్ హలో వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. మనం ఇప్పుడు ఆమన్గల్లో ఉన్నాము. ఆమన్గల్ పున్గోనిపల్లి తాండాలో ఉన్నాము. కన్న తండ్రి ఇద్దరు పిల్లల్ని భార్యను చంపేయడం జరిగింది. ఇక్కడ ఒక పాప కొంచెం సీరియస్ కండిషన్లో ఉంది అండ్ బాబు చనిపోయిండు. ఏం జరిగింది అసలు వీళ్ళది వాస్తవంగా వీళ్ళు ఒక పత్తి మిల్లు ఏదైతే ఉంటుందో పత్తి మిల్లులో పనిచేసే వాళ్ళు వీళ్ళిద్దరు. వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. వీళ్ళు ఆ తాండాలో పనిచేస్తూనే లవ్ చేసుకున్నారు. దాని తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకు 3 బిడ్డలు, ఒక బాబు, లాస్ట్ బాబు. అందులో పెద్ద పాప ఈ గొడవ అవుతుందన్న ఉద్దేశంతోనే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకోవడం జరిగింది. లేకపోతే ఆ అమ్మాయిని కూడా హతమార్చే వాళ్ళేమో. ఇక్కడ మేజర్ డౌట్ ఏమొస్తూ ఉన్నదంటే హస్బెండ్ ఒక్కడే చంపినట్టు లేదు. ఇక్కడ దాని వెనక ఇంకొక 2-3 ఉన్నట్టుగా వస్తూ ఉన్నది. ఎందుకంటే పిల్లలు కూడా మరీ చిన్న పిల్లలు ఏం కాదు. బాబు పెద్దగానే ఉన్నాడు, ఆ పాప కూడా పెద్దగానే ఉన్నది. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఏదో జాతర జరుగుతూ ఉంటుంది శ్రీరామనవమికి. ఆ జాతరకి వెళ్ళిరు చాలామంది. వాళ్ళ అమ్మ కూడా పక్కింట్లోనే ఉంది. ఆ ఇల్లు పక్కనే. ఇల్లు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను నేను ఒకసారి. నేను ఏమంటా ఉన్నా, ఇలాంటి వాళ్ళకి ఇవాళ రేపు ఏమైపోయిందంటే మేము ఏది చేసినా ఒక 2 నెలలు 3 నెలలు జైల్లో ఉండి వచ్చేస్తామనే ఇంటెన్షన్, సింపతి అనేది ఒకటి అర్థం, అంటే వాళ్ళకి ఒకటి క్రియేట్ అయిందనేది అనుకోవచ్చు ఇక్కడ. అంటే ఇలాంటి వాళ్ళకు కఠినమైన చర్యలు, శిక్షలు పడితే రేపు పొద్దున ఇంకోటి చేయాలంటే భయపడాలి. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంటే పెళ్ళాము అక్రమ సంబంధం పెట్టుకుందని కావచ్చు, అనుమానం కావచ్చు. అంటే వీళ్ళు చక్కగా పనిచేయక వీళ్ళు తాగుబోతులయ్యి పిల్లల మీద అనుమానాలు పడడం అనేది ఇప్పుడు కంపల్సరీ. వాట్ ఎవర్ సాలని సంసారాలు అలాంటి టైంలో ఇంట్లో మొగుడు పిల్లలు పని చేసుకుంటే నడుస్తుంది. ఈ మొగుడన్న హస్బెండ్ అన్న పని చేస్తాడంటే పత్తి మిల్లులో పనిచేసే వ్యక్తి ఇదే ఇల్లు. వాళ్ళ అమ్మగారు ఇక్కడ పడుకున్నారు. ఆ ఎదురుగా ఏదైతే ఇల్లు కనిపిస్తూ ఉన్నదో మీకు, ఆ ఇంట్లోనే చంపేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళేం చిన్నపిల్లలు ఏం కాదు, అమ్మాయి కూడా పెద్దగానే ఉంది. వాట్ ఎవర్ ఒక్కంతోని మాత్రం అంత ఉమ్మడిగా అంత ఏకంగా 3 ఒకేసారి చంపేంత కేపబిలిటీ అయితే లేదు ఆ వ్యక్తికి. ఇక్కడ మేజర్గా అనుమానాలు ఏమొస్తూ ఉన్నాయంటే దీని వెనుక ఇంకో 2-3 ఉన్నారు. ఇక్కడ విలేజ్కి సంబంధించిన వ్యక్తి కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ఈరోజు సరే ఆ విలేజ్ వ్యక్తికి ఏ సంబంధం లేదనుకుంటే ఈ సంఘటన ఏదైతే జరిగిందో ఇది జరిగిన వెంటనే ఆ ఊర్లో నుంచి మాయమైపోయింది ఆ వ్యక్తి కూడా. ఇంకో 2 బీహార్ వ్యక్తులు కూడా ఉన్నారని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాట్ ఎవర్ ఏదేమైనా ఇక్కడ చూడండి, వాళ్ళ అమ్మగారు ఇక్కడే పడుకున్నారు. ఏదైనా నైట్లో సౌండ్ అనేది చిన్న సౌండ్ అయినా చాలా లౌడ్గా వినిపిస్తూ ఉంటుంది, నార్మల్గా నవ్వినా మాట్లాడినా. అలాంటిది ఒక 3 కొట్టి చంపేటప్పుడు కనీసం సౌండ్లు రావా? అంటే ప్రీ ప్లాన్. ఒకటి మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం, వైష్ణవి ఇష్యూ ఏదైతే ఉందో ఆ అమ్మాయి అంటే ఒకటి కాబట్టి ఆ అమ్మాయికే మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసి చంపేసిండని అనుకున్నాం చాలామంది. అట్లాంటిది ఇక్కడ 3, వాళ్ళ వైఫ్ కూడా మరి ముసలావిడేం కాదు, చాలా యంగ్. వీళ్ళది లవ్ మ్యారేజ్, వీళ్ళు యంగ్. ఈ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో మంచి డ్రింకర్. ఆ డ్రింకింగ్ దాంట్లో ప్రతి దాంట్లో గొడవ పడుతూ ఉన్నది, నన్ను తిడుతూ ఉన్నది. లేదంటే వైఫ్ ఎవరైతే ఉన్నారో వైఫ్ పనికి వెళ్తే కూడా అనుమానం పడేవాడు. ఈ వ్యక్తికి అనుమానం ఎక్కువ. ఎందుకంటే ఆమె ఎవరైనా సరే ఫ్యామిలీ ఎందుకు పనికి వెళ్తారు? ఇంట్లో పిల్లలను మంచిగా చూసుకోవడానికో ఇంకో దానికో ఉంటుంది. ఆ విషయంలో కూడా అనుమానం పడేవాడు, ఊకే కొట్టేవాడు. వాళ్ళ తాత ఎవరైతే ఉన్నాడో అతన్ని కూడా చంపేస్తాను బెదిరించేవాడు అనే విషయాలు చెప్తా ఉన్నారు. బాబును కత్తితో ఇక్కడ ఛాతీలో పడవడం జరిగింది. ఇంకో పాప ఇప్పుడు ఐసీయూలో ఎవరైతే పాప ఉన్నారో ఆ పాప వచ్చేసి తలకు చాలా బలమైన గాయం జరిగిందని చెప్తా ఉన్నారు. ఆ అమ్మాయి కూడా చాలా సీరియస్ కండిషన్లో ఉంది. ఇంకోటి నేను ఏం చెప్తా ఉన్నానంటే పోలీస్ వ్యవస్థ ఇంత సీరియస్గా పనిచేస్తూ ఉన్నా, ఇలాంటి శిక్షలు వేస్తూ ఉన్నా అంటే ఇంత దిగదారిపోతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఒకానొక టైంలో హైదరాబాద్లో చూసేవాళ్ళం ఇలాంటి సంఘటనలు. ఊర్లలో ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. అంటే పెళ్లి చేసుకోవాలి, వైఫ్ ఏమన్నా అంటే చంపేయాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ పులిగోనిపల్లిలో ఇక్కడ డ్రగ్స్కి సంబంధించి గంజాయికి అంటే విలేజ్లలో ఈ మధ్య ఈ తండా ఒకటనే కాదు, చాలా విలేజ్లలో ఈ సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ గంజాయిలు, ఈ డ్రగ్స్ తీసుకొని యూత్ కూడా ఖరాబ్ అవుతున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ లోకల్లో మందులు అమ్మడం కావచ్చు, బగ్గ తాగడము రావడము, తాగిన మైకంలో ఇంతమందిని పొట్టడం పెట్టుకున్నాడంటే ఊరంతా ఏడుస్తూ ఉన్నది ఈరోజు. ఆ అమ్మాయి మేము అడుక్కొని తినాలి సార్, మేము రోడ్డు మీద కూర్చొని అడుక్కొని తినాలంటే ఊరు ఏడుస్తూ ఉన్నది. అంటే ఒక్కటి ఆలోచించాలి ఇక్కడ మనం, ఆడపిల్లలకు స్వేచ్ఛ లేదనుకోవచ్చు ఓపెన్గా మాట్లాడాలంటే. అంటే ఎంత ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయినా పోలీసు వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళ డ్యూటీ ప్రకారంగా తీసుకెళ్తారు, కోర్టులో అడ్మిట్ చేస్తారు, అంతే. అంతకుమించి వాళ్ళు ఏం చేయగలుగుతారు? చట్టాన్ని చేతులకు తీసుకోలేరు కదా వాళ్ళు కూడా. ఇప్పుడు చట్టాన్ని చేతులకు తీసుకున్న వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటాం మనం. ఇక్కడ ఇది కూడా ఉంది. కానీ ఇది ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ ఫ్యామిలీ ఇప్పుడు ఎవరు అంటే మా ఫాదర్ చనిపోయినా బాగుండేది,
మా మమ్మీ వాళ్ళింట్లో వీళ్ళింట్లో మాకు అన్నం అడుక్కొచ్చి పెట్టేది. కానీ మా డాడీ అనేటోడు ఇప్పుడు జైలు నుంచి వచ్చినాక కూడా మమ్మల్ని ఉంచుతాడని నమ్మకం మాకు లేదని అమ్మాయి చెప్తా ఉంటే కళ్ళలో నీళ్ళు వస్తూ ఉన్నాయి. అమ్మాయి చేతులు ఇట్లా బట్టి మేము అడుక్కొని తినాలి సార్ అని అడుగుతూ ఉన్నది. ఈరోజు ఈ సంఘటన జరిగిన దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇలాంటి వాళ్ళకు కఠినమైన శిక్షలు పడితే రేపు పొద్దున ఇంకోడు చేయాలంటే భయపడాలి. రోజుకొక ఏరియాలో అంటే మొగడిని పెళ్ళాన్ని చంపిందనా, పెళ్ళాన్ని మొగడు చంపిందనా, వీళ్ళు బాగానే చంపుకుంటున్నారు, కన్న పిల్లలను పొట్టన పెట్టుకుంటా ఉన్నారని చూడొచ్చు ఇక్కడ. అంటే ఇది ఒక ప్యాషన్ లాగా అయిపోయింది. ఏం చేస్తారు, వాడ వేసిండు, మనం కూడా గంతే 3 నెలలు జైలు ఉంటాం, బయటకు వచ్చేస్తాం అనే విధంగా అర్థమవుతా ఉన్నది ఇక్కడ. చూడండి, మధ్యలో ఇల్లు ఉంది, ఇదే ఇల్లు కదా అలా అమ్ముండేది. ఆ అమ్మాయిని చంపేసింది అక్కడ, ఎదురుగా ఇల్లు. ఓకే ఓకే, ఈ మధ్యలో ఎవరు ఉంటారు? ఇది తమ్ముని ఇంట్లో మమ్మీ ఉంటుంది. ఓకే, ఇది పరిస్థితి. ఆ ఎదురుంగ ఇల్లు ఏదైతుందో ఆ ఇంట్లో వీళ్ళు ఉండే వల్ల వీళ్ళ ముగ్గురిని కూడా పొట్టన పెట్టుకుంది అదే ఇంట్లో. వాళ్ళ మమ్మీ వాళ్ళ తమ్ముడు హైదరాబాద్లో ఉంటాడు, ఆటో డ్రైవర్ అంట, హైదరాబాద్లో ఉంటాడు కాబట్టి అతను చిన్న కొడుకు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆ ఇంట్లోనే తల్లి ఉండడం జరుగుతుంది. వీళ్ళు జాతరకు పోయిన తర్వాత కూడా ఇంత డిస్టెన్స్లోనే అంటే మ్యాక్సిమం నైట్ 2:30, 3 o'clock టైంలో జరిగిన సంఘటన ఇది. అంటే ఎంత ప్రీ ప్లాన్ లేకపోతే ఈ సంఘటన జరిగింది అనుకోవచ్చు. అంటే ప్రతి విలేజ్లలో అంటే పొద్దున్న లేస్తే ఇవే న్యూస్లు. మొన్న ఒకటి సంఘటన జరిగింది. ఇదే ఏమి ఏరియా అది మీది ఏరియా మీది అది షాద్నగర్ ఏరియాలో ఆ వైఫ్ని చంపేసి రోడ్డు మీద చెట్లలో లేచిపోయిన సంఘటనలు చూసినాం. ఓకేనా, చూద్దాం. ఇంకా కొన్ని విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దీంట్లో ఒక్కరు కాదు, ఇందులో చాలామంది ఇన్వాల్వ్ అయినట్టు మాకు అనుమానాలు ఉన్నాయని విలేజ్ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ నేను ఇన్ని కేసులు టేకప్ చేసినాం. ఊరు ఏడుస్తూ ఉన్నది ఇక్కడ. ఆ చిన్న అమ్మాయి మాట్లాడే మాటలకి అందరు మనసు తరక్కపోయి ఏడుస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు. వాళ్ళ తాత ఎక్కడున్నాడు? కూర్చుండే, ఇక్కడ వచ్చిందా? ఓకే, మీకు తెలుసా పెద్దయినా? ముత్తాత. నువ్వు ముత్తాతవా? రొట్టెలు తిని గట్టిగా ఉన్నావు అయితే. మరి ముత్తాతలు ఇప్పట్లో ఉండరు కదా. ఓకే, ఏమైంది? ఎట్లుండేటోడే? ఏది వాడు పెళ్లి ముల్తాలు తెంపు, నాకు చంపు, పెళ్లి చేపించిన ముగ్గురికి కొడుకుని ప్రేమించుకున్నారని తెలుస్తుంది. ప్రేమించుకున్నాడు, పెళ్లి చేసిన బిడ్డను పెళ్లి చేసిన, ఇంకొని చేసిన పెళ్లి ముగ్గురికి చేసినావు. ఎవరు లేరు కదా గతివానికి, లేరా? ఎవరు లేరు? నానే చేసిన ఎవరు లేరు కదా. నేనే బోరా అన్నా నేనే పెళ్లి చేసిన. ఇక నా కష్టం నా తిప్పలు చేసిన వాళ్ళకు. నలుగురు పిల్లలు. ఇప్పుడు నలుగురు ఈ సభ్యులకి 4. వాళ్ళ ఫ్యామిలీ ఎవరు రాలేదా? మీ అమ్మాయి ఎవరైతే చనిపోయారు ఆయన అందరు నిద్ర పట్టదు. వీడికి ఈ సంఘటన జరిగిన తర్వాత సాగదిగినప్పుడు పిల్లాడు ఉరుకొచ్చేది, నా తన ఉరుకొచ్చేది, చిన్న పిల్లాడు గీత పిల్లాడు ఉరుకొచ్చి వారికి గుద్దిరు. ఈడ గుద్దిడు, నిద్ర షాక్తో గుద్దిండు. సాగుతోటి కత్తి ఉన్నది, రోకల బండ ఉన్నది. చూస్తే నెలకాయ కోడలకి ఈడ, చిన్న పాపకి ఇక్కడ వెనకనా? చిన్న పాపకి ఈడ ఏమి అన్నాడు? పాలు గుంజుకున్నాడా, తిట్టినాడా? అట్లా లేదు కోదా. పిల్లల్ని ఆ స్థితిలో చూసినప్పుడు ఏమనిపించింది పెద్దయినా? చాలా మంది ఎందుకంటే ముత్తాత నువ్వు చాలా చూసింటావు. మీ తాండాల ఇప్పటి వరకు ఇట్లా పిల్లల్ని చంపినట్టుగానే ఏదైనా సంఘటన ఉన్నాయి? లేదు, ఎప్పుడు లేదు. ఈశ్వరుడి గొడవ. మరి ఇలాంటి వాళ్ళకి మీ ఊరైనా కూడా ఒక ఆయన ఇన్వాల్వ్ అయ్యింది దీంట్లో అని చెప్తా ఉన్నారు, పారిపోయింది అని చెప్తా ఉన్నారు. మీ తాండకు సంబంధించిన పోవచ్చు. మళ్ళీ రాణిస్తారా వాళ్ళని మీ తాండాలకి? ఇట్లా గుర్తయితే ఉంటారు. ఉంచుతారా? నీవు ఉంచుతావా? గుర్తయితే వాని తరుపుకోతే ఉంచుతారా? నీవు నమ్మకేమైనా ఆగరు. ఈ పిల్లలు తండ్రులు ఆగరు. వానికి కథం, వాడికి కథం, ఇద్దరికి వంటే పొలం మాకు దాడి. అంటే ఒకటి పెద్దయినా చాలా తరాలను చూసి వచ్చినాడు, మంచి చెడ్డలు అన్నీ తెలుసు నీకు. అవునా? ఈ రోజు ఈయన ఈ సంఘటన చేసిండు, పిల్లని చంపిండు. రేపు పొద్దున ఇది నేర్చుకొని ఇంకోరు ఇట్లా చేయరని నమ్మకం ఉందా? ఉండదు.
ఇంకోటి చేస్తాడు, ఇది చూసి ఇంకోటి చేస్తాడు. ఇలాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడితే రేపు పొద్దున ఎవరైనా చేయాలంటే భయపడతారు. ఏమనుకుంటారు ఎట్లాంటి శిక్షలు పడితే బాగుంటుంది? చెప్తే మళ్ళీ రారు. కోడరు బీర్లు దాగేది బయట తీసుకొని తిరుగుతారు. నాకెవరు చేయరు, మాకు ఎవరు చేయరు అని వాళ్ళ కుశాలు ఎక్కువ. ఇంకా ముసలోడా బుకెట్ వేస్తే పక్కకు ఉండేడు జోలికి నాకు ఎవరు వస్తావు నిశ్చేత గాంధీ వద్దురా అంత వద్దు అని చెప్తే ఏం చేస్తావు నువ్వు అనేది పిల్లలు. ఇప్పుడు పిల్లలు వినరు. ఇప్పుడు ఇగో నా కొడుకులు అయితే వింటారు, కానీ మన వాళ్ళు వింటారా? గంజాయి అంటున్నారు. ఈ చోటి సంగతి నాయన ఇద్దరే మన వాళ్ళు మొత్తం దేశం. ఇట్లా ఈయనకి ఎట్లాంటి శిక్షలు ఏమంటున్నావు? ఇప్పుడు పోలీసు వారికి ఏం విజ్ఞత చేస్తా ఉన్నారు మీరు? లేకుంటే మర్డర్ కేసు చేసేది. మర్డర్స్ కాదంటే నా చేతులకు మనవని నా చేతిలో ఇచ్చేయి. నేను పోయినా సరే వాని పానం పోయినా సరే అంతే శిక్ష. ఓకే రైట్, విన్నారు కదా. నేనే పెళ్లి చేసిన మునితాత అంటే ఈడ మూడో ఖర్చు అనుకుంటున్నది. మూడో ఖర్చు అంటే ఇప్పటికి కూడా ఆయన నడుస్తూ ఉన్నాడంటే చూడండి. అలా తిండి 72 సంవత్సరాలు 82 సంవత్సరాలు ఇంకా పరిగెత్తేటట్టున్నాడు కట్టె పక్కన పెట్టి. అంటే సమాజం నేర్చుకోవాలి కొన్ని. అంటే ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. అంటే వాళ్ళ తిండి కావచ్చు, వాళ్ళు ఉండే విధానం కావచ్చు, వాళ్ళ సంసారాలు ఏ విధమైన సంసారాలు చేసిరు, వాళ్ళు ఎట్లుంది అనేది యూత్కు మేజర్గా. అంటే ఈ కాలంలో ఈ గంజాయి డ్రగ్స్ ఈ మత్తు పదార్థాలు ఇది లైఫ్ కాదు. ఇది తాండాలలో చాలా సీరియస్ ఉంటుంది. ఏదైనా ఒక యూనిట్గా ఉంటారు తాండాల, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటారు. అట్లాంటిది మా తాండాలో ఇప్పటివరకు ఇలాంటి కేసు ఎప్పుడు కాలేదు. ఇది ఫస్ట్ టైం. అతన్ని మా చేయికి ఇస్తే మేము ఏం చేయాలో మేము చేస్తామని చెప్తా ఉన్నారు. ఎవరైతే పెళ్లి చేసిన తాత ఉన్నాడో ఈరోజు ఆయనే ఫీల్ అవుతా ఉన్నాడు. ఇట్లాంటి ఒక లంగకు ఒక మంచి అమ్మాయిని ఇచ్చి ఈరోజు నేను పెళ్లి చేసి ఇచ్చడం వల్లనే ఈ అమ్మాయి చనిపోయింది అన్న విధంగా బాధపడతా ఉన్నాడు ఆయన కూడా, పెద్ద ఆయన కూడా. రైట్, చూద్దాం. ఎందుకంటే ఇంకా కొన్ని విషయాలు, ఎందుకంటే ఇందులో బీహార్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్తా ఉన్నారు. కాబట్టి మ్యాక్సిమం ఏం జరిగిందనేది సీసీ కెమెరా ఫుటేజ్ కూడా పోలీసు వాళ్ళు తీసుకెళ్లారని చెప్తా ఉన్నారు. మరి సీసీ కెమెరా ఫుటేజ్లో ఏమొస్తూ ఉంటుంది, వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఎంతమంది ఇన్వాల్వ్ అయినారు, ఒక్కరే చేశారా ఇది, లేదంటే ఇంకో 2-3 ఉన్నారా, విలేజ్కి సంబంధించిన ఆయనకు కూడా సంబంధం ఉందా, ఈ బీహార్ వాళ్ళు కూడా ఎందుకంటే మిల్లులో పనిచేసారు కాబట్టి ఆ బీహార్ వాళ్ళని కూడా తెచ్చుకున్నాడా, ఎందుకంటే రోకల్ బండతో కొట్టడం జరిగింది, కత్తితో బాబుని ఇక్కడ ఛాతిలో పొడవడం జరిగింది. అంటే నేను ఏమంటా ఉన్నా, మీరు కన్న పిల్లల్నే కనీసం తట్టు తాకినా ఇంకోటి జరిగినా పానం విలవిల్లాడుతుంది. అట్లాంటిది మీరు కన్నోళ్ళు ఏ విధంగా చంపగలుగుతున్నారు, ఎట్లొస్తుంది మీకు? ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మేజర్గా ఒక మాట కూడా అనొచ్చు, కావరం బట్టి కన్నారా అనే వర్డ్ కూడా వాడచ్చు అనుకుంటా నాకు తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు లేవు ఇవి, ఇప్పుడు కొత్తగా వస్తూ ఉన్నాయి. పిల్లల్ని చంపడాలు, పెళ్ళాలని చంపడాలు, పెళ్ళాం మొగని చంపడాలు, పెళ్ళాం మొగడు గొడవ పెట్టుకుంటే పిల్లల్ని కత్తితో నరకడాలు, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి వాటెవర్ అదే మనం చెప్పుకున్నట్టుగా శిక్షలు గట్టిగా లేవనుకోవచ్చు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఈ విధంగా ఉంటుంది. పూరగల్లా గుట్టెక్కుతారు, గంజాయి తాగుతారు, తాగినోడు వచ్చి పిల్లలని చంపుతారు. ఇది పరిస్థితి. ఇలాంటి దాంట్ల మీద కొంచెం ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకొని విలేజ్లలో కొంచెం ఫోకస్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. ఎందుకంటే చాలామంది ఎవరైతే ఉన్నారో ఇక్కడ గంజాయికి అలవాటై కొంచెం పిల్లలు కూడా ఖరాబ్ అవుతూ ఉన్నారు అనే విషయాలు చెప్తా ఉన్నారు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం సీరియస్గా తీసుకొని పెట్రోలింగ్ కావచ్చు, ఏం జరుగుతూ ఉన్నదని కొంచెం ఈ బెల్ట్ షాప్ల మీద కూడా కొంచెం ఫోకస్ చేస్తే మాకు ఈ ప్రాబ్లం కాదు, ఇప్పటివరకు ఎప్పుడు కాలే, కనీసం మా ఆమన్గల్లో కూడా మా తాండా ఉంది అన్న విషయం తెలియదు. ఈరోజు ఈ విషయం వల్ల వీడు చేసిన ఏం పేరు, ఆయన పేరేంది, రామ్దాస్ అనే వ్యక్తి చేసిన పనికి 2 రాష్ట్రాలకు మా తాండా తెలిసిపోయింది. మాకు షేమ్ ఫీలింగ్ అనిపిస్తూ ఉంది. మేము 10 మందిలో తిరిగే వాళ్ళం అనే విధంగా చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే తాండావాసులు ఏ విధంగా ఉంటారంటే ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఉంటారు వీళ్ళు. ఒకరికి ఏదైనా అప్పుడు గొడవడ్డా తాండావాసులకు ఏమైనా అయిందంటే మొత్తం తాండా గదిలో వస్తూ ఉంటుంది. ఈరోజు నేను ఇక్కడ చూసిన ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంటే నా కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితి. ఈరోజు ఆ అమ్మాయిని ఎంత ఏదన్నా ఒకరోజు అన్నం పెడతారు, 2 రోజులు అన్నం పెడతారు ఎవరైనా, కానీ ఆ అమ్మాయిని రెగ్యులర్గా చూసుకోవాలంటే ఎవరు చూసుకోవాలి? ఆమె ముసలామె, వాళ్ళ తాత 87 ఏళ్ళు, ఇంకో తాత ఉన్నాడు. ఆ ముసలామెకి దగ్గర 50 సంవత్సరాలు ఉంటుంది. కూర్చుంటే లేచే కూర్చుంటలేదు ఆమె. ఇప్పుడు ఇంక 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎవరు చేయాలి అంటే కన్నోడే ఇవాళ రేపు పెళ్ళిళ్ళు చేయాలంటే నానా తంటలు పడతా ఉన్నారు. ఆ పిల్లలు వాళ్ళ గోస వర్ణాతీతం. ఇక్కడ మేము అడుక్కొని తినాలి సార్ రోడ్ల మీద కూర్చోని అని చెప్తా ఉన్నారు.
ఆడపిల్లలు. చూద్దాం ఏమన్నా అంటే పొలిటికల్గా ఎవరైనా వచ్చారా ఇక్కడికి? ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు రాలి? ఇప్పుడు ఎందుకు వస్తారులే, ఎలక్షన్లు ఉన్నప్పుడు ముడ్లు గడగడానికి బాత్రూమ్లు గడగడానికి వస్తూ ఉంటారు. ఈరోజు ఇంత పెద్ద సంఘటన జరిగితే ఎవరే ఇక్కడ ఎమ్మెల్యే? నారాయణ రెడ్డి, కచ్చిరెడ్డి నారాయణ రెడ్డి, ఐడియా లేదు ఆయన మనకి. ఓకే, ఎవరైనా సరే ఇక్కడ వాళ్ళ పిల్లలకు అంటే గవర్నమెంట్ తరపు నుంచి కావచ్చు, ఆ అమ్మాయి కూడా చాలా సీరియస్గా ఉంది. వీళ్ళ పరిస్థితి కూడా ఆర్థిక పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది. వీళ్ళు కనీసం పనికి వెళ్తే కూలికి వెళ్తే 100 రూపాయలు 200 వస్తే వండుకొని తినే పరిస్థితి. కాబట్టి పొలిటికల్గా కూడా ఎవరైతే ఇక్కడ నాయకులు ఉన్నారో ఇక్కడికి వచ్చి ఏం జరిగింది ఎంక్వైరీ చేసి వీళ్ళకి సాయం చేయాలని కూడా కోరుతా ఉన్నాం. లేదా ఇక మాకెందుకులే ఓట్లప్పుడే వస్తాము అంటే రేపు పొద్దున మనకు తెలిసే ఉంటుంది, తాండాలలో 10 ఇండ్లున్నా ఆ 10 ఇండ్ల పట్ట అనేది చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఈరోజు ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ కలిసి ఇక్కడ వచ్చి ఆ ఆడపిల్లలకు ఆర్థిక సాయం చేసి వాళ్ళని కూడా వెళ్ళి మీరు పరామర్శించి ఏం జరిగింది ఏందనేది ఈ కుటుంబానికి ఎంతో కొంత ప్రభుత్వం తరపు నుంచి సాయం చేయాలని కోరుతా ఉన్నాం మేము కూడా. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ మీకు తెలుసు ఒక బంజారా సంబంధించిన వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో, వాళ్ళు సీరియస్గా తీసుకుంటే ఏ విధంగా ఉంటుందండి. మళ్ళీ ఈరోజు ఈ సందర్భం ఫస్ట్ టైం జరిగింది కాబట్టి మీరు వచ్చి ఇక్కడ కనుక్కోకపోతే రేపు పొద్దున ఈ లోపలికి మీ కారు కూడా రానియరేమో. 100% నమ్మకం ఉంది ప్రభుత్వం మీద, వీళ్ళకి సాయం చేయాలి. ఎందుకంటే 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇంకా చూసుకోవడానికి ఎవరు లేరు. ఆమె కూడా చాలా పెద్ద ఆవిడ, వాళ్ళ మదర్ కూడా వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో కఠినంగా మా ఫాదర్ చనిపోయినా మా మమ్మీ ఉంటే కనీసం వీళ్ళ ఇల్లు అడుక్కొచ్చి మమ్మల్ని సాదేది అని చెప్తా ఉన్నది. ఆ చిన్న అమ్మాయి మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. ప్రతి ఒక్క సీరియస్గా తీసుకొని నాకెందుకులే అనుకోకుండా దీని మీద కొంచెం ఫోకస్ పెట్టాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని కూడా. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు కూడా, ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు ఎంచుకునేది ఎందుకు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆదుకుంటారనే కదా. ఈరోజు ఆ ఆడపిల్లలకు అండగా ఉండాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఒకసారి ఏదైతే దాన సంస్కారాలు జరిగినాయో అక్కడికి వెళ్ళి చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.